కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హులుగా గుర్తించిన వారందరికీ కూడా ఇదొక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కేంద్రం ఇచ్చిన షాక్ తో ఇందిరమ్మ ఇళ్లకి మరింతగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అవసరమైతే అర్హులను కూడా మళ్ళీ రీసర్వే చేసే అవకాశం ఉంది. లబ్ధిదారుల ఎంపిక పైన మరోసారి సర్వే చేయాలని చెప్పి కేంద్రం చెప్తోంది. ఇటు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు అటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన నిధులని రెండు కలగలుపుకొని సుమారుగా నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 2 సార్లు సర్వే జరిగింది. ఏఐ టెక్నాలజీతో కూడినటువంటి ఒక అప్లికేషన్ ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి, చాలా మంది ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన యాప్లో రూపొందించి వివరాలు నమోదు చేయడం వల్ల కొంత కేంద్ర ప్రభుత్వం దీనికి ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. వివరాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన యాప్లో చేస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం చెప్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఇండ్ల పంపిణీ పైన కొంత సస్పెన్స్ నెలకొంది.